ఎగ్జాక్ట్ సెప్టెంబర్ ఆగస్టులో సస్పెండ్ అయింది నాది బైక్ టాక్సీ. కస్టమర్ కేర్ వాళ్ళకి ఎప్పుడు కాల్ చేసినా కానీ మాదాపూర్ ఆఫీస్కి వెళ్ళండి, ఆఫీస్కి వెళ్తే మీది ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అని చెప్పేసి చాలా సార్లు చెప్పారు. అందుకని చెప్పేసి అలా మాదాపూర్ ఆఫీస్కి పోవాలి. బాటచవరం పక్కకి వెళ్దని చెప్పారు ర్యాపిడో ఆఫీసు. 1 year ఏడా అన్నా ర్యాపిడో బైక్ టాక్సీ చికెనేనా? ర్యాపిడో ఆఫీస్కి వచ్చిన పని అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది. వెల్కమ్ బ్యాక్ టు డెలివరీ బై శ్రీను 1. ఈరోజు వచ్చేసి మనం ర్యాపిడో ఆఫీస్కి వెళ్తున్నాం. దానికి రీజన్ ఏంటంటే నాది ర్యాపిడో సస్పెండ్ అయి ఉంది. ఐడి చూపిస్తాం ఒకసారి. అదేంటంటే లాస్ట్ ఇయర్ ఈ టైంకి అనుకుంటా, ఎగ్జాక్ట్ సెప్టెంబర్ ఆగస్టులో సస్పెండ్ అయింది నాది బైక్ టాక్సీ. రీజన్ వచ్చేసి ఏంటంటే యాక్సెప్ట్ చేస్తలేనని చెప్పేసి డిడ్ నాట్ యాక్సెప్ట్ ఆర్డర్స్ అని వచ్చింది. రైడ్లు ఎక్కువ యాక్సెప్ట్ చేస్తలేను నేను అని చెప్పేసి నా సస్పెండ్ చేసి 2 years. కాబట్టి ఇప్పటికి 1 year అయిపోయింది, ఇంకా 1 year ఉంది. కస్టమర్ కేర్ వాళ్ళకి కాల్ చేసి అడిగితే వాళ్ళు ఏమంటారు అంటే ర్యాపిడో ఆఫీస్కి పోయేసి అడిగితే వాళ్ళు తీస్తారు మీది అని చెప్పారు. అప్పుడు కూడా యాక్సెప్ట్ చేయకపోనికి కారణం ఏంటంటే 2 kilometers బిలో ఉన్న వాటి యాక్సెప్ట్ చేసిన. బట్ ఏంటంటే 3 kilometers 4 kilometers 2.5 ఇట్లా పడ్డాయి, యాక్సెప్ట్ చేయలేదు అప్పట్లో నేను. దానికి కూడా రీజన్ ఉంది. ఏంటంటే ఇప్పుడు నాకు 2 kilometers పడ్డది, 2 kilometers పడ్డది నేను వెళ్తున్నా. ఓకే 1.5 కళ్యాణ్ గార్డెన్ డాక్టర్. ఓకే యాక్సెప్ట్ చేద్దాం. అప్పుడు కూడా ఏంటంటే 2 kilometers ఇప్పుడు 1.5 పడ్డది కదా, యాక్సెప్ట్ చేసిన. అంతకుముందు ఏంటంటే అప్పుడు ర్యాపిడోలో 2 kilometers 2.5 kilometers యాక్సెప్ట్ చేసి పోతుంటే దానిలోనే క్యాన్సిల్ చేసేటోళ్ళు. ఏంటంటే లాంగ్ డిస్టెన్స్ కదా పికప్ అంత. ఐఎమ్ ఆన్ మై వే అందుకని చెప్పేసి యాక్సెప్ట్ చేయకపోతుండే లాంగ్ పికప్ పడితే. దానివల్ల అది సస్పెండ్ చేసిండు. కస్టమర్ కేర్ వాళ్ళకి ఎప్పుడు కాల్ చేసినా కానీ మాదాపూర్ ఆఫీస్కి వెళ్ళండి, ఆఫీస్కి వెళ్తే మీది ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అని చెప్పేసి చాలా సార్లు చెప్పారు. అందుకని చెప్పేసి అలా మాదాపూర్ ఆఫీస్కి పోవాలి. మేడం అర్చనా? మేడం 8852 ఎక్కడ? 43 ఉంది. అగా 43 అగా. అక్క థ్యాంక్ యూ అక్క. ఓకే థ్యాంక్ యూ అక్క. రైడ్ పడ్డది 57 1.7 ఉంది పికప్ ఓలాలో. సరే పోదాం. 1964 వెరిఫై. ఓకే 58 4 ఉన్నాయి. 58 సరే పర్లేదు. Hmm, 58 అయింది. 56 ఇచ్చిండు తమ్ముడు. అయ్యే ఉన్నాయంట. సరే పర్లేదు, 2 rupees కదా. అయితే మనకి ఆల్రెడీ ఈ రైడ్కి అడ్వాన్స్ బుకింగ్ వచ్చింది. ఈ రైడ్ ఎండ్ కాకముందుకు ఇంకో రైడ్ పడ్డది. ఆ కస్టమర్ దగ్గరికి వెళ్ళిపోతాం. వన్ మినిట్ అన్నా ప్లీజ్ వెయిట్ అంటుంది మేడం. ఇందాక నాకు కాల్ చేసి తప్పున్నా సరే అంటే నేను ఏమనుకున్నా అంటే అప్పుడే వచ్చేసేదేమో ఇక్కడికి, మనమే లేట్ ఏమో అనుకున్నా. కానీ కాదా, మనమే ఫస్ట్ వచ్చినాం. ఏమన్నా ఓటీపీ ఇటా 1433. ఓకే థ్యాంక్ యూ. రైడ్ పడ్డది వెస్ట్ మారేడుపల్లి. యాక్సెప్ట్ చేసిన, యాక్సెప్టింగ్ బుకింగ్ వస్తుంది అంతే. అది ఏడ పడ్డదో పికప్ ఏడుందో ఏం తెలుస్తలేదు. యాక్సెప్ట్ అయితే చేసిన 1. ఎంత వచ్చింది, 1.1 పికప్ వచ్చింది. కాకపోతే చూపిస్తలేదు. అవ్వ
యాప్ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేద్దాం. మళ్ళీ పడ్డది అంటే అది ఎటు పోయిందో. జీడిమెట్లా బా 113 కిలోమీటర్స్ రైట్ యాక్సెప్ట్ చేద్దాం. పికప్ ఏడుందో 116 రూపాయలు ఏమో పడ్డది కదా జీడిమెట్ల. ఆగమ్మా అర్రే అమ్మాయిలకు భయం లేదా లేకపోతే మా అన్న గుర్తుతారా అనుకుంటారా, గుర్తుతే చూసుకుందాం తీ అనుకుంటారా అర్థం కాదు. చక్కగా బుకింగ్ క్యాన్సలా ఏమవుతుంది వీళ్ళకి? ఎందుకు బుక్ చేస్తుర్రు, ఎందుకు క్యాన్సిల్ చేస్తుర్రు? ఇందాక ఒకటి యాక్సెప్ట్ చేసిన అది ఏమైందో అర్థం కాలేదు. ఇప్పుడు ఒకటి పడ్డది సరే ఆయన యాక్సెప్ట్ చేస్తే అది బుక్ క్యాన్సిల్ చేసిండు. ఈ క్యాన్సిల్ చేసుకుందాం అనేటప్పుడు అసలు బుకింగ్ ఎందుకు చేసుకుంటారో అర్థం కాదు. ఓలా రైడ్ పడ్డది 300 మీటర్స్ పికప్ ఉంది. 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ ఏమో వచ్చింది డ్రాప్. ఇట్లా పికప్ దగ్గర పడ్డప్పుడు ఎంబడే వెళ్ళిపోతాం కానీ ఇప్పుడైనా జర బుకింగ్ క్యాన్సిల్ చేసుకోకూడదు. అయ్యా ఇప్పటిదాకా ఇప్పటికీ ఎన్ని మొత్తం 3 అయినాయి అనుకుంటా. యాక్సెప్ట్ చేస్తున్నా పోతున్నా క్యాన్సిల్ అవుతుంది, యాక్సెప్ట్ చేస్తున్నా పోతున్నా క్యాన్సిల్ అవుతుంది. ఏంటంటే అన్ని పికప్లు 1.5 1.8 2 కిలోమీటర్స్ ఇట్లా పికప్ పడుతున్నాయి. సరే అని యాక్సెప్ట్ చేస్తుంటే క్యాన్సిల్ అవుతున్నాయి. ఎందుకే పికప్ లాంగ్ పడితే యాక్సెప్ట్ చేయాలంటే డౌట్గా యాక్సెప్ట్ చేస్తాం. అదే 1 కిలోమీటర్ బిలో పడ్డాయి అనుకో పికప్ ఏం కాదు, అప్పుడు ఏం అనిపించదు. ఏమైనా అవునా అనుకుంటా. ఓటీపీ 6813 ఎక్కండి. మన రివర్స్ పోవాలా? ఎక్కండి. 44 మేడం. థ్యాంక్ యూ మేడం. కంటిన్యూ 333 మూడు కస్టమర్ కాల్ చేసినాం. డైరెక్ట్ అంతా ఈ నుంచి 24 కిలోమీటర్స్ పడ్డది. పంజాగుట్ట పడ్డది. మనం ఏంటంటే అటు మనం మాదాపూర్ ర్యాపిడో ఆఫీస్కి పోవాలి కాబట్టి పంజాగుట్ట మనకు కొంచెం పర్లేదు. అక్కడి నుంచి అటు చూసుకుందాం ఏమైనా ఉంటే. ఫస్ట్ అయితే ఈ కస్టమర్ దగ్గరికి వెళ్ళిపోయి కస్టమర్ పికప్ చేసుకుందాం. రైట్ ఇయనా మీరే కదా. ఓటీపీ అన్నా అర్థం కాలే. 5735 ఎక్కడ అన్నా? 228 అన్నా. రెండు 229 24 కిలోమీటర్లకి. ఇక్కడ ర్యాపిడో ఆఫీస్ అని చెప్పేసి లొకేషన్లో ఉంది. కొంతమంది కూడా ఏం చెప్పారు అంటే మాదాపూర్ దగ్గర బాటా షోరూమ్ దగ్గర ఉంటుంది ర్యాపిడో ఆఫీస్ అని చెప్పారు. నాకు కూడా ఎగ్జాక్ట్ ఐడియా లేదు. మ్యాప్ పెట్టుకొని వచ్చిన ఇటు దాకా. ఇప్పుడు ఇక్కడ వాళ్ళని అడగాలి చేసి ర్యాపిడో ఆఫీస్ ఎక్కడ ఉందనా అని అడిగి ఆఫీస్కి పోదాం. బాటా షోరూమ్ ఇది దొరికింది. బాటా షోరూమ్ అయితే దొరికింది. బాటా షోరూమ్ పక్కకు వెళ్దని చెప్పారు ర్యాపిడో ఆఫీసు. 1 ఏడా? ఓకే ఇదే గల్లీ. సరే వాళ్ళని అడుగుదాం. మనకు కూడా ఎగ్జాక్ట్ ఐడియా లేదు. ఇక్కడనే అన్నారు అన్న. ఇక్కడ ర్యాపిడో ఆఫీస్ ఎక్కడ ఉందన్నా? ఇదేనా? ఎవరికి వెళ్ళిపోవచ్చు. ఓకే లెఫ్ట్ సైడ్లో అంట. అయ్యా ఇది తాకుతుందా? తాకదే. రైట్ లెఫ్ట్ సైడ్ ర్యాపిడో ఆఫీస్ ఎన్నో ఫ్లోర్ అన్నా? థర్డ్ ఫ్లోరా? థర్డ్ ఫ్లోర్ అంట. ఇది ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా అన్నా? ర్యాపిడో బ్యాక్ టైప్ చికెనేనా? రోడ్ నెంబర్ 2. ఓకే
ర్యాపిడో ఆఫీస్కి వచ్చిన పని అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది. ఇది గో టు హోమ్ పెడుతున్నా, పడుతుందా పడదు, నార్మల్గా పెడదాం, మన గో టు హోమ్ అందుకు వద్దు అవసరం లేదు. తర్వాత ఊబర్ కూడా ఆన్ చేద్దాం. అన్న ఏమన్నాడంటే మీది నెక్స్ట్ మంగళవారం ఈవినింగ్ 5 వరకు మీది ఆన్ అయిపోతుంది ర్యాపిడో. 25% ఏనా ఛార్జింగ్ పెట్టాలి. ఓకే. అన్న ఏమన్నాడంటే నెక్స్ట్ వీక్ ఇప్పుడు ఈ మంగళవారం ఈవినింగ్ 5 o'clock వరకు మీది సస్పెండ్ తీసేస్తారు, మీరు వచ్చి ర్యాపిడో చేసుకోవచ్చు అని చెప్పిండు. అన్న అయితే చాలా మంచిగా మాట్లాడిండు. ఇంకోటి ఏంటంటే ఒక ఫామ్ ఇచ్చిండు ఫిలప్ చేయమని చెప్పేసి. మనకు ఏమో ఫామ్లు నింపనీకి రాదు. అన్న ఏమన్నాడంటే నీ పేరు, ఫోన్ నంబరు, డేటు, సిగ్నేచర్ చేయమన్నాడు. ఖాళీ అవి మనం చేసినాం, మిగతా మొత్తం అన్న ఫిల్ చేసుకుంటా అని చెప్పిండు. అట్లా మంచిగా మాట్లాడాలబ్బా, మంచిగా అనిపిస్తుంది. కొంతమంది ఉంటారు తిక్కలోళ్ళు, మొత్తం ఆగమాగం తిక్కలు చేస్తారు. అట్లాంటి వాళ్ళు కంటే ఇప్పుడు అన్న మంచిగా మాట్లాడాడు. అన్నతో ఇంకా 10 నిమిషాలు మాట్లాడినా ఏం కాదు. మా అంకుల్ పాయింట్స్ నుంచి వస్తున్నాడు ఇప్పుడు. ఆహా, పార్సల్ తెచ్చుకుంటున్నట్టు. ఓకే, నీట్గా తయారయ్యాడు అంకులు. కాకపోతే వాయిన్స్లో నుంచి బయటకు వచ్చిండు. మరి మనకు సంబంధం లేదమ్మా. మంచిగా మాట్లాడి మంచిగా పికప్ చేసుకుని మంచిగా డ్రాప్ చేసినామా, ఇంతవరకే మనకు సంబంధం. నేను 1230. ఓకే, అంకుల్ని డ్రాప్ చేసేయాలి. నాకు అంకుల్తో కొంచెం చిరాకు వస్తుంది నాకు. 84 చేంజ్ అవ్వా. 10 rupees. ఉన్నాయి, చేంజ్ ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ. ఏమన్నాడంటే నా బండి మీద మంచిగా బీర్ ఎంజాయ్ చేసిందంట. నాకు నచ్చకపోయిన కారణం కూడా అదే. ఏంటంటే ఆ వైన్స్ కార్డ్ ఆపిపోయినా కదా, వైన్స్ కార్డ్ పికప్ చేసుకున్నాను నేను. అయితే లోపల వైపు ఒక బీర్ కొనుక్కొని వచ్చిండు. నాకు అప్పటికే అంటున్నాడు నువ్వు వచ్చినావు అని చెప్పేసి బీర్ కొనుక్కొని వచ్చేసినా తాగలేదు అన్నాడు. వేరే అని సపరేట్గా ఉన్నా. నా బండి మీద కూర్చొని వెనకాల నుంచి కూర్చొనే మొత్తం బీర్ తాగేసిండు. నాకు ఫస్ట్ అర్థం కాలేదు. తర్వాత ఏంటంటే మధ్యలో ఒక డివైడర్ దగ్గర ఆ చెట్టు పక్క నుంచి పోయినా అంటుండు. అర్థం కాలే. చెట్టు పక్క నుంచి పోగానే బీర్ చీరు కొట్టినాడు. ఓడి అమ్మ, పోలీసులు పట్టుకుంటే ఇప్పుడు. నాకు అందుకే అంకుల్ నచ్చలేదు. నాకు అనుకుంటూనే ఉన్నా క్యాన్సిల్ చేస్తాడని. క్యాన్సిల్ చేసాడు. ఇట్లాంటి అవలగాలని పుట్టుబడి కొట్టాలి. నాకు ఎందుకు ఇంత కోపం వస్తుందంటే నేను కష్టపడి ఆ నుంచి వచ్చిన వీడి దాకా పికప్ చేసుకుందామని కిలోమీటర్న్నర, వీడికి వచ్చినాక రాయిడ్ క్యాన్సిల్ చేసాను. అట్లాంటప్పుడు చేయొద్దు కదా. ఇప్పుడు నేను కాల్ చేసిన అన్న మీ లొకేషన్కి వచ్చినా అని చెప్పిన, వస్తున్నా 1 నిమిషం అని చెప్పి రైడ్ క్యాన్సిల్ చేసిండు. ఓటీపీ అనా 7894. ఇద్దరు ఎక్కుతారా, పడతారా? అందుకే ఓటీపీ కొట్టకుండా ఆపేసిన ఒక లెటర్ తిప్పుతారా. ఇటే పోవాల్సింది. ఎక్కడ నాన్న? 47. థ్యాంక్ యూ అన్న. మొత్తానికి ఇంటికి వెళ్ళిపోతున్నా. ఎందుకంటే కాపుర దాకా చూసిన రైళ్లు పడతాయేమో అని. కాపుర దాటినామంటే రైళ్లు పడాయి. ఒకవేళ పడ్డా కానీ కొట్టబుద్ధి కాదు, ఎందుకంటే మళ్ళీ రివర్స్ వెళ్ళాలి. ఈ దారిలో కానీ పడతాయేమో అంటే పడాయి అవి, మళ్ళీ ఇంకేటో పడతాయి. అందుకని చెప్పేసి ఓలా ఊబర్ 2 ఆఫ్ చేసిన. మనం ఇవాళ ఓలా ఊబర్ కొట్టడానికి ఓలా ఊబర్ డ్యూటీ చేయడానికి రాలేదు. నార్మల్ ఏంటంటే ర్యాపిడో ఆఫీస్కి పోయేసి సస్పెండ్ అయింది కదా, దానికోసం అని చెప్పేసి ఇలా బయటకు వచ్చిన. కాకపోతే ఎందుకంటే ఖాళీ ఎందుకు పోయి ఖాళీ రావాలని చెప్పేసి ఓలా ఊబర్ 2 ఆన్ చేసిన. ఇప్పుడు ఓలాలో వచ్చేసి 200 కొట్టిన, ఊబర్లో వచ్చేసి 500 కొట్టిన, టోటల్ వచ్చేసి 700. ఇందులో నుంచి 250 పెట్రోల్. ఎందుకంటే ఇప్పటికి 106 కిలోమీటర్స్, ఈ నుంచి మా ఇంటికి 4 కిలోమీటర్స్ ఉంటుంది, అంటే 110 కిలోమీటర్స్ మొత్తం ఇలా నేను ట్రావెల్ చేసింది. నేను కొట్టింది వచ్చేసి 700. 700లో ఎంత తీసేయాలి? 250 పెట్రోల్ తీసేస్తే 450 మిగిలినట్టు. ఇంకోటి ఏంటంటే నేను దీంట్లో మొత్తం నేను ఓన్లీ ఓలా ఊబరే కొట్టలేదు. ఇదికి పంజాగుట్ట దగ్గర పోయిన తర్వాత ఆ నుంచి ఆల్మోస్ట్ నేను ఖాళీగా పోయినా మాదాపూర్ ఆఫీస్కి. ఆ మధ్యలో నాకు పడలేదు, మధ్యలో వేరే పడ్డాయి, కానీ అది ఆఫీస్ నుంచి పోయి వచ్చినాక పడ్డాయి. ఆ నుంచి కొద్ది దూరం మళ్ళీ ఖాళీ అయినా వచ్చినాక యూసఫ్గూడ నుంచి యూసఫ్గూడనా
అదే అనుకుంటా యూసఫ్గూడ నుంచి అటు మన ప్యారడైజ్ పడ్డది. మళ్ళీ ప్యారడైజ్ నుంచి ఖాళీగానే వచ్చిన తార్నాక ఏమంటారు కార్ఖానా దాకా. కార్ఖానాకు వచ్చినాక ఒకటి పడ్డది నేత అయినారు కానీ అది పోయినాక క్యాన్సిల్ చేసిండు. ఇక మొత్తం కొన్ని వేస్ట్ అయింది. ఒక 20 కిలోమీటర్స్ వేస్ట్ అయింది. అంటే 80 కిలోమీటర్స్లో 700 రూపీస్ ఎర్న్ చేసిన అనమాట ఇవాళ. ఒకవేళ సాయంత్రం ఓపిక అయితే మళ్ళీ బయటకు వస్తా, లేదంటే ఇప్పుడు ఇంతే లాస్ట్. ఓపిక అయితే కదా పొద్దున్న నుంచి కంటిన్యూగా తిరుగుతున్నా. మెయిన్ వచ్చేసి తింటే నాకు ఇదేం బాధ లేకపోతుండే, మధ్యలో కంటిన్యూగా తిరిగేసేపటికి కొంచెం చక్కెర వచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఇంటికి జంపు. ఒకవేళ నైట్ వచ్చినా కానీ వీడియో అయితే తీసానో తెలియదు, ఎందుకంటే నైట్ పూట క్లారిటీ వస్తలేదు. అందుకని ఓన్లీ డే టైంలోనే తీస్తున్నా. రైట్ మరి ఉంటా. ఒకవేళ మళ్ళీ వస్తే ఇదే వీడియో కంటిన్యూ అవుతుంది, ఒకవేళ రాకపోతే ఈ వీడియో ఇక్కడికి ఎండ్ అవుతుంది. రైట్ మరి.